యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ అండి. దెర్ ఆర్ 2 టైప్స్. హైపర్ టెన్షన్ ఉంటుంది, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ ఉంటాయి. హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే, హైపర్ టెన్షన్ ఈజ్ అ వెరీ కామన్ డిసార్డర్స్, పర్టికులర్లీ పాస్ట్ మిడిల్ ఏజ్ అండి. ఇట్ ఈస్ నాట్ డిసీజ్ ఇన్ ఇట్ సెల్ఫ్ బట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియోవాస్కులర్ మొటిలిటీ. యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ వచ్చేసి దీస్ ఆర్ యూజ్డ్ టు లోయర్ బీపీ హైపర్ టెన్షన్ అండి. క్లాసిఫికేషన్లో 10 టైప్స్ ఉంటాయి. ఆ 10 టైప్స్లో ఫస్ట్ వచ్చేసి డైయూటిక్స్, ఏసీఈ ఇన్హిబిటర్స్, యాంజియోటెన్షన్ బ్లాకర్స్, డైరెక్ట్ రెనిన్ ఇన్హిబిటర్స్, కాల్షియం ఛానల్ బ్లాకర్స్, బీటా అడ్రినర్జిక్ బ్లాకర్స్, బీటా అండ్ ఆల్ఫా అడ్రినర్జిక్ బ్లాకర్స్, సెంట్రల్ సింపాథోలైటిక్స్ అండ్ వాసోడైలేటర్స్. ఈ 10 టైప్స్ మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ ఉన్నాయండి. డైయూటిక్స్లో ఫస్ట్ వన్ థయాజైడ్, ఏసీఈ థయాజైడ్, దాంట్లో హైడ్రోక్లోరైడ్, క్లోరోథాలిడిన్, ఇండాపమైడ్, హై సీలింగ్లో ఫ్యూరోసమైడ్, పొటాషియం స్పారింగ్లో స్పైనోలాక్టోన్ అండ్ ఆమ్లోరైడ్. మళ్ళీ దీంట్లో ఏసీఈ ఇన్హిబిటర్స్ వచ్చేసి సెకండ్ టైప్ ఏసీ ఇన్హిబిటర్స్ వచ్చేసి క్యాప్టోప్రిల్, ఇనాలప్రిల్, లిస్నోప్రిల్, పారినిడోప్రిల్, రామిప్రిల్, ఫాయిజ్నోప్రిల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సిఈఎఫ్ అండ్ ఎల్పిఆర్ అంటే క్యాప్టోప్రిల్, ఇస్నోప్రిల్, ఫాయిజ్నోప్రిల్, లిస్నోప్రిల్, పెరినిడోప్రిల్, రామిప్రిల్. యాంజియోటెన్షన్ బ్లాకర్స్ వచ్చేసి కోసాటన్, క్యాండిసాటన్, ఇబ్బిసాటన్, వార్సాటన్, టెల్మిసాటన్. అంటే ప్రతి కామన్ పాయింట్ ఏంటంటే టాన్ లాగా రిపీట్ అయింది చూడండి. మళ్ళీ డైరెక్ట్ రెనిన్ ఇన్హిబిటర్స్ వచ్చేసి ఆల్సికిరిన్. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వచ్చేసి ఇన్ని ఉన్నాయండి: వెరాపామిల్, ఆమ్లోడిపిన్, ఫెల్లోడిపిన్, నెఫిడిపిన్, నైట్రిన్ డిపిన్, లాసిడిపిన్, డిలాటజన్. మళ్ళీ బీటా అడ్రినర్జిక్ బ్లాకర్స్ వచ్చేసి ఎటినోలాల్, మిటాప్రోలాల్, ప్రొపనలాల్. మళ్ళీ బీటా అండ్ ఆల్ఫా అడ్రినర్జిక్ బ్లాకర్స్ వచ్చేసి క్యాల్విడిల్, లెబిటిలాల్. ఆల్ఫా అడ్రినర్జిక్ బ్లాకర్స్ వచ్చేసి డోక్సాజోసిన్, ప్రజాజోసిన్, ఫినాక్సిబెంజమైన్, ఫినిటలమైన్, టెరాజోసిన్. మళ్ళీ సెంట్రల్ సింపాథోలైటిక్స్లో వచ్చేసి క్లోనిడిపిన్, మిథైల్ డోపా. వాసోడైలేటర్స్ వచ్చేసి ఆర్టీరియోలర్, దీంట్లో హైడ్రాలజిన్, మినాక్సిడిల్. ఆర్టీరియోలర్ అండ్ వీనస్లో వచ్చేసి సోడియం నైట్రోక్లోరైడ్ అండ్ డయాజాక్సైడ్. ఈ యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ వచ్చేసి డైయూటిక్స్లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ ఉంది కదండి. దాంట్లో థయాజైడ్ అనేది థయాజైడ్ బ్లాక్ ది సోడియం క్లోరైడ్ సింపోర్టర్ ఇన్ డిజిటల్ ట్యూబ్. దీనివల్ల లీడింగ్ టు ది ఫాల్ ఇన్ ది కార్డియాక్ అవుట్పుట్. రిజల్ట్ ఏమొచ్చిందంటే ఫాల్ ఇన్ ది బీపీ. అలాగే హై సీలింగ్ డైయూటిక్ అనేది హై-సీలింగ్ డైయూటిక్ యొక్క యాక్షన్ ఏంటంటే దీని యొక్క యాక్షన్ రిడక్షన్ ఆన్ ది ప్లాస్మా వాల్యూ అండ్ డిక్రీజింగ్ ది కార్డియాక్ అవుట్పుట్ అండి. దీనివల్ల బీపీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. పొటాషియం స్పైరింగ్ డైయూటిక్ వచ్చేసి లోయర్ ది బీపీ స్లైట్లీ, దే ఆర్ ఇన్ ది కంజక్షన్ విత్ థయాజైడ్. ఆర్గ్యుమెంట్ విత్ యాంటీ హైపర్టెన్సివ్ యాక్షన్ అండి. దీనివల్ల యాంటీ హైపర్టెన్సివ్ యాక్షన్ వస్తుంది. ఏసీ ఇన్హిబిటర్స్ వచ్చేసి ఫస్ట్ చాయిస్ డ్రగ్స్ ఫర్ హైపర్ టెన్షన్. ఏసీ ఇన్హిబిటర్స్ వచ్చేసి ఇన్హిబిట్ ది కన్వర్షన్ ఆఫ్ A1 అండ్ A2 థెరపీ ఆఫ్ హైపర్ టెన్షన్. A2 వచ్చేసి ఇండ్యూస్ ది వాసో కన్స్ట్రక్షన్ అండ్ రైజెస్ ది బీపీ అనేది రైజ్ అయిపోతుందండి. ఏసీ ఇన్హిబిటర్స్ ఆర్ బ్లాక్ ది కన్వర్షన్ ఆఫ్ A1 అండ్ A2. దీనివల్ల లోయర్ ఇన్ ది బీపీ. యాంజియోటెన్షన్ బ్లాకర్స్ వచ్చేసి ఏటీఐ బ్లాకర్స్ ఆర్ యాంజియోటెన్షన్ 1 అండ్ ఏటీఐ బ్లాకర్స్ ఆర్ AT1 ఉంటుంది, AT2 రిసెప్టర్స్ ఉంటాయి. దీని యొక్క రిజల్ట్ ఏముంటుందంటే రిలాక్సేషన్ ఆఫ్ స్మూత్ మజిల్స్ అండ్ ఇంక్రీజింగ్ ది రీనల్ సాల్ట్ అండ్ వాటర్ ఎక్స్క్రీషన్, రెడ్యూస్ ది ప్లాస్మా వాల్యూమ్ అండ్ డిక్రీజ్ ది సెల్యులర్ హైపర్ట్రోపీ. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వచ్చేసి దే ఆర్ పాస్ టు ఐనోట్రోపిక్ ఎఫెక్ట్ అండ్ ఐనోట్రోపిక్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ బ్రోమోట్రోపిక్ యాక్షన్ ఉంటుంది. ఆల్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఆర్ లోయర్ బీపీ, ఇన్హిబిట్ ది కాల్షియం అండ్ ఇన్ఫ్లెక్స్ ఆఫ్ కాల్షియం ఛానల్, లీడింగ్ ది స్మూత్ మజిల్ రిలాక్సేషన్ అండ్ వాస్కులర్ పెరిఫెరల్ రెసిస్టెన్స్. దీనివల్ల రిజల్ట్ ఫాల్ ఇన్ ది బీపీ. మళ్ళీ అండి బీటా అడ్రినర్జిక్ బ్లాకర్స్లో బీటా బ్లాకర్స్ బేసికల్లీ హార్ట్ డిక్రీజ్ అండ్ హార్ట్ రేట్ డిక్రీజ్, ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్. దీనివల్ల డిక్రీజ్ ది కార్డియాక్ అవుట్పుట్ అండ్ డిక్రీజ్ ది బీపీ అండి. ఆల్ఫా బీటా అడ్రినర్జిక్ బ్లాకర్స్ వచ్చేసి రెడ్యూస్ ది ప్రెజర్ అండ్ దాంతోపాటు యూస్ఫుల్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్ అండి. ఆల్ఫా అడ్రినర్జిక్ బ్లాకర్స్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ ప్రోటోటైప్ ఆల్ఫా-1 యాంటాగోనిస్ట్, డయాలసిస్ బోత్ రెసిస్టెన్స్ అండ్ క్యాప్టెన్స్ వెజిల్స్, బీపీ విత్ ఓన్లీ స్లైట్ డిక్రీజ్ ఇన్ ది వీనస్ రిటర్న్ and cardiac output are similar to the produced by direct acting of vasodilator. Central sympatholytics వచ్చేసి మిథైల్ డోపా అండి. ఇట్ ఈస్ ఏ ఆల్ఫా మిథైల్ అనలాగ్ ఆఫ్ డోపా అండ్ ప్రికాషర్ ఆఫ్ ఆర్ డోపామైన్, DA and NA. The alpha methyl NA alpha-2 antagonist from the brain. Methyl dopa decrease the total peripheral resistance and more than heart rate and cardiac output. They fall in the BP. వాసోడైలేటర్స్ అంటే నైట్రేట్స్ అండి. ఆర్గానిక్ నైట్రేట్స్ ఆర్ ర్యాపిడ్లీ డీనైట్రేట్ ఎంజోమాటికల్లీ స్మూత్ మజిల్ సెల్ టు రిలీజ్ reactive free radical nitric oxide which activates cytosolic guanylyl. They are increasing of CGMP, causing dephosphorylation of myosin light chain kinase MLCK through CGMP dependent protein kinase, reduce the availability phosphorylated MLCK, ఇంటర్ఫియర్ విత్ యాక్టివేషన్ ఆఫ్ మయోసిన్ అండి. MLCK అనేది ఇంటర్ఫియర్ అయిపోయి యాక్టివేషన్ చేస్తుంది దేన్ని అంటే మయోసిన్ని. ది ఫాల్ ఇంటరాక్టివ్ విత్ యాక్టిన్ టు కాజ్ కాంట్రాక్షన్.
ఇలా జరిగింది. ఇక్కడ ఎంఎల్సీ అనేది యాక్టివేట్ ఆఫ్ మయోసిన్, దీన్ని యాక్టివేట్ చేస్తుంది. ఎంఎల్సీకి అనేది ఇంటర్ఫియర్ అయిపోయి మయోసిన్ యాక్టివేట్ చేస్తుంది. ఇది మళ్ళీ ఇంటరాక్ట్ అయిపోయి దేంతో ఇంటరాక్ట్ అవుతుందంటే యాక్టిన్తో ఇంటరాక్ట్ అయిపోయి దీనివల్ల కాంట్రాక్షన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫార్మకోకైనెటిక్ క్యాప్టోప్రిల్. దెర్ ఆర్ 4 టైప్. ఫార్మకోకైనెటిక్లో 4 టైప్స్ ఉంటాయండి. అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎక్స్క్రీషన్. దీన్ని ADME అంటాము. అబ్జార్ప్షన్ వచ్చేసి 70% ఆఫ్ ఓరల్లీ అడ్మినిస్ట్రేషన్. డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి BBB 3 Bలు ఉంటే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటాము. బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ పూర్ పెనిట్రేషన్. మెటబాలిజం వచ్చేసి మెటబాలిజైడ్ బై లివర్ అండ్ ఎక్స్క్రీషన్ వచ్చేసి అన్చేంజ్డ్ ఇన్ యూరిన్. దీనివల్ల యూజెస్ వచ్చేసి హైపోటెన్షన్, CHF మీన్స్ కార్డియక్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, డయాబెటిక్ నెఫ్రోపతి. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి హైపర్ టెన్షన్, కాఫ్, ర్యాషెస్ అండ్